రష్యాపై ఉక్రెయిన్ అన్‌ప్రెసిడెంటెడ్ లెవెల్‌లో డ్రోన్లు అటాక్ చేసింది. రష్యా తన యొక్క చరిత్రలోనే యుఎస్ఎస్ఆర్ ఏర్పడిన తర్వాత అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద భీకర దాడిని ఎదుర్కొంది అని చెప్పొచ్చు. రష్యా వ్యాప్తంగా ఇర్కుట్స్క్ అదేవిధంగా ముర్మున్స్క్ అంటే 5,000 కిలోమీటర్ల లోపలికి ఉక్రెయిన్ యొక్క ఈ డ్రోన్లు అటాక్ చేసినాయి. సుమారు 41 ఫైటర్ జెట్లు కోల్పోయినట్టు తెలుస్తుంది. అందులో TU-160 TU-22 అట్లాంటి అణ్వస్త్రాలను ప్రయోగించగలిగే ఫైటర్ బాంబర్లు కూడా నాశనమైనట్టు తెలుస్తుంది. కొన్ని సబ్మెరైన్ బేసెస్ కూడా నాశనమైనట్టు తెలుస్తుంది. ఇక్కడ ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు పుతిన్ గారు దానికి ఎలా ప్రతిస్పందిస్తారు అనే విషయంలో ప్రపంచం వణికిపోతుంది. ముఖ్యంగా అమెరికా అదేవిధంగా నాటో దేశాలు, యూరోపియన్ నాటో దేశాలు మాత్రం వణికిపోతున్నాయన్నట్టు తెలుస్తుంది. జర్మనీలో, బ్రిటన్లో, అదేవిధంగా స్పెయిన్, ఫ్రాన్సు, పారిస్ నగరాల్లో ప్రజలు వణికిపోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పుతిన్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ది 6,000 న్యూక్లియర్ వెపన్స్. అందులో RS-24, RS-28 సాతాన్ 2 అనే మిసైల్స్ను ఆయన క్షిపణులు పట్టుకుని ఉన్నాడు. అందులో ఈ జార్ బాంబ్ అనే ఒక హైడ్రోజన్ బాంబు 50 మెగాటన్స్ని ప్రయోగించడం జరిగింది. అది వాతావరణంలో 13 కిలోమీటర్ల భూమికి ఎత్తుగా. అలాంటి జార్ బాంబులు చేతిలో పెట్టుకుని ఉన్న పుతిన్ ఈరోజు ఉక్రెయిన్ జరిపిన అంటే ఒక చిన్న కంట్రీ ఉక్రెయిన్ అనేది ఎవరో ప్రోద్బలం ఇక్కడ తెలుసు. నాటో దేశాలు వెనకాల ఉన్నాయి, అమెరికా వెనకాల ఉన్నాయని తెలుస్తుంది. వీళ్ళ ప్రోద్బలంతో ఉక్రెయిన్ జరిపిన దాడి ఈరోజు రష్యా అనే ఒక సింహాన్ని నిద్రలేపినట్టే. అందుకే రష్యా ఈ దాడిని పెరల్ హార్బర్తో ఒక సిమిలారిటీని క్రియేట్ చేసిందంటే అంటే ఏంటి, పెరల్ హార్బర్ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అయింది. ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధంలోకి రష్యా ఎంటర్ అవుతుంది అనే ఒక సందేశం అని మనం పుతిన్ నుంచి మనం తీసుకోవచ్చు. ఈరోజు రాత్రికి ఇప్పుడు ఉక్రెయిన్ దాడికి ప్రతిస్పందనగా ఈ రష్యా తన యొక్క సాతాన్ మిసైల్ RS-24, RS-28ని బయటికి తీసే అవకాశం ఉంది. ఈ ఇస్కిందర్ ఎమ్ని ఆల్రెడీ ప్రయోగించడం జరిగింది. ఇస్కిందర్ ఎమ్ మిసైలు అవి చాలా మాన్యూవరబిలిటీ, ఆ విషయంలో దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. 2 ఒరిష్నిక్ అనే మిసైల్ని ఈరోజు నైట్కి ఎట్టి పరిస్థితుల్లో కీవ్ క్యాపిటల్ మీద ప్రయోగించే అవకాశం ఉంది అని ఇది పూర్తిగా అవగతం అవుతుంది. ఉక్రెయిన్ అయితే వణికిపోతుంది, ఇంకా భూమి మీద మనం లేమే అన్నట్టు ఫీల్ అవుతుంది. అసలు ఇప్పుడు ఈ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అయితే ప్రాణ భయంతో కొట్టుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఆయన నాటో దేశాల్లో ఉన్నారు, ఉక్రెయిన్లో కూడా లేడు అనేది తెలుస్తుంది, బంకర్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇంకా రెండో విషయం ఏంటంటే ఇదంతా ఒకే ఎత్తు. అసలు ఇప్పుడు పుతిన్ గారు, వ్లాడిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు చాలా హ్యూమిలేట్ అయి ఉన్నాడు. చాలా అవమానకరంగా ఉంది. రష్యా ప్రపంచంలోని అతి శక్తివంతమైన మిలిటరీ ఫోర్స్ ఈరోజు అవమానంతో ఉందంటే అది కంపల్సరీ ప్రతిస్పందిస్తుంది. ఇప్పుడు పుతిన్ను ఉక్రెయిన్నే డైరెక్ట్గా కొడతారా, లేదా ఉక్రెయిన్ ఇన్స్టిగేట్స్ ఉక్రెయిన్ని వెనకాలండి తోసిన నాటో దేశాలు అమెరికా మీద దాడి చేస్తారనేది ఇక్కడ ఎవరికి అర్థం కావడంలే. కానీ యూరోపియన్ కంట్రీస్, నాటో దేశాలు అయితే భయపడుతున్నాయి. అది ఎలా దాడి చేస్తాడు, ప్రత్యక్షంగానా పరోక్షంగానే తెలియడం లేదు. ప్రత్యక్షంగా దాడి చేస్తే అది ఉక్రెయిన్ మీదే ఉండబోతుంది. ఉక్రెయిన్ మీద ఉంటే ఈ రష్యా యొక్క అణుక్షిపణులు ఏదైనా ప్రయోగించే అవకాశం ఈరోజు ఉంది. ఎందుకంటే రష్యన్ న్యూక్లియర్ డాక్ట్రిన్ని ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం చేంజ్ చేయడం జరిగింది. ఏ విధంగా చేంజ్ చేశారు, నో ఫస్ట్ యూజ్, ఎవరైనా అణ్వస్త్రాలు, కెమికల్, బయోలాజికల్ వెపన్స్ రష్యా మీద ప్రయోగిస్తేనే అణ్వస్త్రాలు కాదు, రష్యా యొక్క భద్రతకి ముప్పు వాటిల్లింది అని భావించినప్పుడు కూడా వేయచ్చు. ఇప్పుడు ఉక్రెయిన్ జరిపిన దాడి ఈ ఇర్కుట్స్క్, ఈ ముర్మున్స్క్, ఆర్కిటిక్లో ఉన్న నేవల్ బేసెస్, ఎయిర్ బేసెస్ మీద దాడి అంటే అవి కూడా అణ్వస్త్రాలను ప్రయోగించే వాహకాల యొక్క TU-160 TU-20 లాంటి యుద్ధ విమానాలు కొట్టిందంటే రష్యా యొక్క భద్రత ప్రమాదంలో పడింది అనేది అర్థమైపోతుంది. రష్యాకి ఈరోజు అవమానకరం ప్రపంచవ్యాప్తంగా. ఇలాంటి రష్యా ఇప్పుడు న్యూక్లియర్ డాక్ట్రిన్ ప్రకారం చేంజ్ చేసిన దాని ప్రకారం అణ్వస్త్రాన్ని ప్రయోగించే రైట్ ఈరోజు దానికి సంక్రమించేసింది. ఇప్పుడు అణ్వస్త్ర దాడి ఉక్రెయిన్ మీద పడుతుందా, కీవ్ మీద పడుతుంది ఉక్రెయిన్ రాజధాని, లేదా ఉక్రెయిన్లో ఉన్న జెపరోజియా, ఈ యూరోప్లోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని కొట్టి రేడియేషన్ క్రియేట్ చేసి యూరోప్ని ఇబ్బందుల్లోకి ఎడతారా, లేకపోతే కొన్ని 0.5 టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగిస్తారా? ఏది యూరోప్కి దగ్గరలో బార్డర్లో ఉక్రెయిన్ మీద వేసినా అది నాటో దేశాలకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది, మెడిటేరియన్ నేషన్ వీటికి. సో ఉక్రెయిన్ మీద దాడి చేసినా నాటో దేశాలు ఈరోజు ఇబ్బందులు పడతాయి. ఈరోజు ఉక్రెయిన్ మీద అణ్వస్త్ర దాడి చేస్తే నాటో దేశాలు ఎట్టి పరిస్థితులు ఇన్వాల్వ్ అవ్వని పరిస్థితి వస్తుంది.
అవుతుంది, అమెరికా కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే ఏంటి? మూడవ ప్రపంచ యుద్ధం. ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం అంటే ఇంత తీవ్రమైన ప్రతిస్పందన ఉక్రెయిన్ మీద రష్యా చేయకపోతే అది అవమానం. ఉక్రెయిన్ ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు జర్మనీ కూడా టారస్ లాంటి తన యొక్క శక్తివంతమైన మిసైల్ను ఉక్రెయిన్కి ఇస్తుంది. ఆ మిసైల్స్ని ఇప్పుడు అమెరికా ఇచ్చిన F-16 ఇంకా మిసైల్ని, పెట్రోయిటిక్ మిసైల్, ఇంకా అధునాతన ఆయుధాలు, ఇంకా ధైర్యంతో నాటో అమెరికా దేశాలు ఇవ్వకపోతాయి, అంటే రష్యాని లోకుగా తీసుకుంటే. కాబట్టి రష్యా ప్రతిస్పందన ఇన్నోవేటబుల్. ఎట్టి పరిస్థితుల్లో రష్యా ప్రతిస్పందిస్తుంది వ్యూహాత్మకంగా. ఎందుకంటే యుద్ధం ఒక లెవెల్కి వెళ్ళిపోయింది, ఇంకా ఆ లెవెల్ వెనక తగ్గడానికి ఉండదు. రష్యా ఇంకా ఫర్దర్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అటాక్స్కి వెళ్ళిపోతే ఇప్పుడు ఉక్రెయిన్ ప్రమాదంలో పడతాం కాదు, నాటోలు, ఈ అమెరికా, ట్రంప్ ఎట్టి పరిస్థితులు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఇక్కడ క్రియేట్ అయింది. అంటే ఏంటి? ప్రపంచం ఇది హోల్ వరల్డ్ ఈజ్ అట్ ది థ్రెషోల్డ్ ఆఫ్ థర్డ్ వరల్డ్ వార్. ఆల్రెడీ బిగినింగ్ అనే తెలుస్తుంది. కానీ ఇప్పుడు పుతిన్ అనే ప్రతిస్పందన అనే దానికి ఈరోజు రాత్రి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచం వణికిపోతుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు పుతిన్తో మాట్లాడే శక్తివంతమైన నాయకుడు ప్రపంచంలో ఎవరు అనేది ఇక్కడ. జీ జిన్పింగ్ని మాట్లాడించడానికి పశ్చిమ దేశాలు ఒప్పుకోవు. జీ జిన్పింగ్ ప్రత్యక్షంగా ఆయన దిగితే కానీ ఆయన మాట్లాడగల శక్తి ఉంది. కానీ ఇక్కడ వెస్ట్రన్ కంట్రీస్కి ఒకటే ఒక ఆప్షన్ ఏంటంటే నరేంద్ర మోడీ. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని, భారతదేశం ఏంటంటే విదేశాంగ విధానం ప్రకారం ఇటు రష్యాకి దగ్గరే, వెస్ట్రన్ కంట్రీస్. ఇప్పుడు పుతిన్కి ఈ జీ జిన్పింగ్తో పాటు మోడీ చెప్తే వింటారు. కాబట్టి మోడీ ఒకటే ఆప్షన్. ఇప్పుడు రష్యా ప్రతిస్పందన అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఆ ప్రతిస్పందన అణుదాడి అవ్వకూడదు, అది కూడా నాటో దేశాల మీద అటాక్ అవ్వకూడదు. ఇలా ఆపగలిగే శక్తి మోడీ గారికి ఉంది. కాబట్టి ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్, ఎస్పెషల్లీ డొనాల్డ్ ట్రంప్, ఇక ఇతర నాటో దేశాలు, ఇప్పుడు ఫ్రాన్స్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, ఇలా నాటో చీఫ్ అని బ్రసెల్స్ నుంచి, ఇలా వీళ్ళందరూ నాటో మోడీ ద్వారా మాత్రమే ఇప్పుడు పుతిన్తో కమ్యూనికేట్ చేసి గ్రావిటీ ఆఫ్ ది ఈ అటాక్, అంటే రివర్స్ అటాక్ అనేది, గ్రావిటీ ఆఫ్ రెస్పాన్స్ అనే దాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రపంచం అనేది చాలా తీవ్రమైన ఆపదలో ఉంది. అది కూడా రష్యా లాంటి దేశాన్ని అంత హ్యూమిలేట్ అటాక్ చేయకూడదు. ఎందుకంటే పీస్ డిస్కషన్ కొనసాగుతుంది ఇస్తాంబుల్లో, టర్కీ దగ్గర. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్ ఇంత 3.5 సంవత్సరాల్లో లేని విధంగా ఇంత తీవ్రమైన దాడి, అది కూడా మామూలు దాడి కాదండి. రష్యాలో ఉన్న బాంబర్స్ని 41 బాంబర్స్ని బ్లాస్ట్ చేయడం అంటే అది రష్యాని పూర్తిగా దాని భద్రతని అది ఛాలెంజ్ చేసినట్టే. సో ఒక అణ్వస్త్ర దేశం, అది కూడా మిలిటరీ సూపర్ పవర్, అది కూడా పుతిన్ లాంటి ఒక డిక్టేటర్ లాంటి వ్యక్తి ఈరోజు ప్రతిస్పందన మనం ఆహ్వానించినట్టే. సో ఉక్రెయిన్ అనేది చాలా తప్పిదం చేసింది. ఈరోజు ప్రపంచ నాయకులు కూడా ఉక్రెయిన్ గర్హిస్తున్నారు. నువ్వు ఎంత తీవ్రమైన అటాక్ అని, ఇంత తీవ్రమైన అటాక్, అది కూడా పీస్ డిస్కషన్ కొనసాగేటప్పుడు. ఎందుకంటే ఉక్రెయిన్ ఎంత చేసినా రష్యాని ఓడించడం అనేది అసంభవం. రష్యాతో బేరసారాల్లో కూడా ఈ దాడి వల్ల ఏ ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ అటాక్ అనేది ప్రపంచాన్ని ఆపదలో నెట్టడానికి జెల్నిస్కీ పన్నాగు. జెల్నిస్కీ 3.5 సంవత్సరాల నుండి యుద్ధం కొనసాగించినప్పటి నుండి ఆయన చేసేది ఒకటే, ఏదో విధంగా ఆ గొడవని పెద్ద ఫ్లేరప్ చేసి అటు రష్యాకి నాటో దేశాలు గొడవ పెట్టి మధ్యలో కూర్చుందామని చూస్తున్నాడు. గుంట నక్కలాగా వ్యవహరిస్తున్నాడు ఈ జెల్నిస్కీ ప్రపంచాన్ని ఆపదలో గెంటేస్తున్నాడు. అందువల్ల పుతిన్, ట్రంప్ ఆయనకు వార్నింగ్ ఇవ్వడంలో తప్పులేదు. జెల్నిస్కీ వల్ల ప్రపంచం ప్రాబ్లంలో పడింది. ఈరోజు ఉక్రెయిన్ ప్రమాదంలో కాదు, ఎంటైర్ వరల్డ్నే ఆయన ప్రమాదంలో గెంటాడు. అందువల్ల ఈ జెల్నిస్కీకి తీవ్రమైన గుణపాఠం ఉండాలి. జెల్నిస్కీ వెంటనే పదవిచ్యుతులు చేస్తామని పుతిన్, ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ మోడీ ద్వారా పుతిన్కి చెబితేనే పుతిన్ వింటాడు. ఆయనకు చెప్పాలి, ఇప్పటి వరకే మీరు ఆక్యుపై చేసుకున్న ల్యాండ్స్ మీకు ఉంటాయి, ఉక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లో ఇటు నాటోలో జాయిన్ అవ్వదు అనే అభయాలు ఈరోజు పుతిన్కి ఇస్తే పుతిన్ ప్రతిస్పందించకుండా ఉండే అవకాశం ఉంది. మోడీ గారు కూడా ఉట్టి చేతులతో పుతిన్ కన్విన్స్ చేస్తే ఒప్పుకోరు. కాబట్టి మోడీ ఈ విషయంలో, భారత ప్రధాని మోడీ గారు కూడా ఇదే మాట్లాడతారు. పుతిన్ గారికి ఆయన పెట్టిన కండిషన్ ఫుల్ఫిల్ చేయండి, లేకపోతే ఆయన నుంచి వచ్చే దాడి ఆపడం ప్రపంచంలో ఏ శక్తి వల్ల కాదని ఇక్కడ జరుగుతుంది. ఈరోజు ప్రపంచం వణికిపోతుంది. ఇంత వణికిపోవడం అనేది మూడో ప్రపంచ యుద్ధానికి కొన్ని గంటల వ్యవధ అన్నట్టుంది. ఎందుకంటే రష్యా యొక్క మిసైల్స్ బయటికి తీస్తే అది డెడ్ హ్యాండ్ ఉంటుంది. కాబట్టి డెడ్ హ్యాండ్ అనే ఒక మిసైల్ సిస్టమ్ని అది యాక్టివేట్ చేసిందంటే అమెరికా కూడా భూమి మీద ఉండదు. ఎందుకంటే 6000 న్యూక్లియర్ వెపన్స్ అంటే భూమిని, అదే ఒక రష్యా 30 సార్లు ఒకేసారి 30 సార్లు ఈ భూమిని భస్మీపటలం చేసే యొక్క శక్తి రష్యా దగ్గర ఉంది. ఈ బెల్గ్రేడో మిసైల్ ఈరోజు కర్క్స్ నుంచి, ఆర్కిటిక్ ఓషన్ నుంచి కదిలిందంటే లండన్, పారిస్ నగరాలు ఉండవు. అందువల్ల నాటో అనేది రష్యా ముందు ఎందుకు పనిచేయదు. కాబట్టి నేతలు ప్రపంచ సౌభాగ్యం కోసం, మూడో ప్రపంచాన్ని అరికట్టడం కోసం పుతిన్ సాటిస్ఫై చేయాలి. ఎందుకంటే పుతిన్ చాలా ఇబ్బంది పెడుతుంది ఒక పెద్ద దేశాన్ని. కాబట్టి ఉక్రెయిన్ వల్ల సాధించేది ఏదో ఉండదు, ఉక్రెయిన్ జాయిన్ చేసుకోవడంలో ఏముండదు. సో ఇది మొత్తం యూరోప్ అస్తిత్వం,
నాటో అస్తిత్వమే ప్రమాదంలో ఉంది. నోస్ట్రడామస్ ఈ విషయాన్ని చెప్పారు కూడా. అకార్డింగ్ టు నోస్ట్రడామస్ ఏంటంటే ఎంటైర్ రష్యాతో వైరం వస్తే ఎంటైర్ యూరోప్ ఎడారవుతుంది అనేది. ఈరోజు ఎడారి అవ్వడానికి సిద్ధంగా ఉంది రష్యా అణ్వాయుధాల చేతిలో. కాబట్టి యూరోప్ తగ్గాలి, నాటో దేశాలు తగ్గాలి. ఎందుకంటే ఫ్యూమింగ్ అక్కడ రోరింగ్ అవుతున్న ఆ పుతిన్ని కొంచెం తగ్గించడానికి మోడీ ద్వారా కొన్ని కండిషన్స్ ఒప్పుకుని వెళ్ళి పీస్ డిస్కషన్ దిగాలి. వెంటనే ట్రంప్లో కూడా రంగంలో దిగాలి, హాట్లైన్తో మాట్లాడాలి. ఇది ప్రపంచం కోరుకునేది. లేకపోతే మూడవ ప్రపంచ యుద్ధాన్ని ఆపడం ఎవ్వడి తరము కాదు. ఈ జెలెన్స్కీ చేసింది పూర్తిగా గ్రహించాలి. ఆయన పదవి చిత్తులు చేసేటట్టు ప్రపంచం కూడా ఒత్తిడి తీసుకొస్తేనే మనం ప్రపంచాన్ని రక్షించగలుగుతాం.